మాట్లాడతాడో తెలియదు. మాట్లాడితే మాట్లాడితే స్టార్ట్ చేస్తారా? చివరితో ఇంగారే మళ్ళీ ఇటు చివరితో ఇంగారే మళ్ళీ మీరు మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎవరైతే మా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు ఉన్నారో మా నాయకులు ఉన్నారో వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని చూసినట్లయితే ఆయన విషయంలో ఫ్లెక్సీ వేసినందుకు టీడీపీ నాయకులు ఈ ఫ్లెక్సీని ఎందుకు ఇక్కడ వేశారు, ఎందుకు ఇక్కడ ఉంచవలసి వచ్చిందని చెప్పి ప్రశ్నించినందుకు మొదలైంది ఇక్కడ విషయం. అయితే ఈ సంఘటనలో మాజీ మంత్రివర్యులు అంబటి గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. నేను ఈ మాట అని ఉండకూడదు, ఇలా అంటే నా వయసుకి నా సీనియారిటీకి ఇది తగదని నేను అనుకుంటున్నానని ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంఘటనలో ఆ రోజున మరి మంత్రి గారి ఇంటిని ముట్టడి చేయడం, అక్కడ ఫర్నిచర్ని కానివ్వండి, ఆఫీస్ని కానివ్వండి, ఇల్లు కానీ ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా మరి పెట్రోల్ బాంబులు వేశారు, ఏ విధంగా మరి ఇంట్లో ఉన్న మహిళల మీదకి దాడి చేశారన్నది మనం చూసాం. అంటే ఇంత దాడి చేసి ఇంత చేసిన వాళ్ళ మీద ఈ రోజున ఎటువంటి చర్యలు లేవు. ఏదో కంటి తుడుపు చర్యగా వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. నేను పొరపాటును మాట్లాడాను, ఇలా మాట్లాడి ఉండకూడదని రియలైజ్ అయిన మాజీ మంత్రి వర్యుల్ని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్తగా వాళ్ళు ఏదో ఒక రాజ్యాంగాన్ని మేము నిర్ణయిస్తున్నాము, ప్రజలకు ఇదే తీర్పు ఇస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతిదీ ఒకటి కూడా అవగాహన కలిగి ఉన్నారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు అధికార అహంకారంతో మనం ఏం చేసినా చెల్లుద్ది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వంలో ఎవరు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నారా, వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు లేదా తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగతమైంది. ఈ రోజున ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ రోజున వీళ్ళు చేసిన అగాధ్యాలకి, వీళ్ళు చేసిన అక్రమ కేసులకి, వీళ్ళు పెట్టిన అక్రమ కేసులకి, వీళ్ళు పంపించిన ఇవన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందని చెప్పి మేము ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నామో, ఎవరైతే ఈ రోజున ఇబ్బంది పడున్నారో వారందరికీ కూడా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు అంబటి రాంబాబు గారు విడుదల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఉంటూ ఈరోజు అంబటి రాంబాబు గారి మీద ఎలాంటి కేసులు పెట్టి అంబటి రాంబాబు గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వెంకటేశ్వర స్వామి ఆయనకి దీవెనలతో ఇవాళ మళ్ళీ బయటికి తీసుకురావడం జరిగింది. ఆయనకి ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన ధైర్యంగానే ఉన్నారు, కానీ మేమంతా చాలా కలత చెందాము, చాలా ఆందోళన చెందాము. అన్యాయంగా, చాలా అన్యాయంగా
అక్రమ కేసులన్నీ పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని బయట వదిలి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని లోపల పెట్టి ఏమి విధానం నడుస్తుంది, ఏమి ల్యాండ్ ఆర్డర్ నడుస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగతమైంది. నిజంగా ఎన్నో సంఘటనలు ఎక్కడికక్కడే నిన్న మొన్న కూడా కాకినాడ జిల్లాలోని ఇలా ఎన్నో జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన ఎంతో హోందాగా, రాంబాబు గారు కూడా చాలా హోందాగా ఆయన ఆ రోజు ఆయన వ్యవహరించిన శైలిని చూస్తే మర్యాదగా గౌరవంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తే దాన్ని పట్టించుకోకుండా కర్రలు రాడ్లు ఆయుధాలు పట్టుకువచ్చిన వాళ్ళని కాపలా కాసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఏముంటుంది? అది కూడా ఆయన ధైర్యంగా కూడా నిజంగా కూడా ఆయన్ని మేము సోదరిమాలుగా ఒక ఆడపడుచులుగా మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా పరిస్థితుల రీత్యా ఏదన్నా ఒక మాట మాట్లాడినా క్షమించమని అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంటి నిండా దాడి చేసి ఇంటి నిండా ఇల్లంతా తగలపెట్టే పరిస్థితులు, ఇల్లు మీద దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆ రోజు జరగడం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ ఉండేది, ల్యాండ్ ఆర్డర్లో లాస్ట్లో ఉందని చెప్పినప్పటికీ కూడా ఒక్క సమావేశం కూడా, ఇక్కడే మా మాజీ హోంమంత్రి గారు కూడా ఉన్నారు, ఒక్క సమావేశం పెట్టారా మీరు? ప్రజల్ని కాపాడే విషయం ఉందా? ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు శాంతి భద్రతల పరిస్థితులు ఏమున్నాయనేది మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా కేసులు పెట్టి ఇప్పటికీ కూడా మేము వస్తుంటే కూడా కొంతమంది ఫోన్లు రాంగ్ కాల్స్ చేసి అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఆయన లోపల పెట్టిన ఇంకో కేసు మీద అని చెప్పి కూడా మాకు రాజానగరం దగ్గర కూడా ఫోన్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా అంబటి రాంబాబు గారిని మరి లోపల వేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడిచే టీము జగన్ గారు వెన్నంటి ఉంది. అంబటి రాంబాబు గారు కూడా ధైర్యంగా నేను ఏదైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి ఆయన ఎక్కడ ఒక్క మాటలో ఎక్కడా కూడా ఆయన చూస్తుంటేనే తెలుస్తుంది ధైర్యం. నిజంగా మేమందరం చెప్తున్నాం, మేము కానీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చెందాం. ఏంటి మళ్ళీ కేసులు పెడతారు, విడుదల చేయకుండా చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్ని విడుదల చేశారు. మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన తర్వాత సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్ళే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు. మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంకొన్ని అడిగితే అడగండి. జైల్లో ఉన్నప్పుడు అధికారులు కూడా ఇవ్వలేదు. ఆఖరికి జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది. వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. సామాన్య ప్రిజనర్గానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిందాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారేం లేదు, ఏమి ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్గా చెప్తున్నా నేను, చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 అవర్స్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాలే. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది.
మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను 11వ తారీఖున రాత్రి 10:20 నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జే తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదన అనండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద, వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పండి. దర్ ప్లాన్స్. ఇప్పుడు నా జోగి రమేష్, అంబటి రాంబాబు అని గారు వాళ్ళ విధానమే వైలెన్స్లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే కాదని అంటలా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు, నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా. పోలీసులు ఏం చెప్పారు తెలుసా, మీకు ఆశ్చర్యపోతారు. సార్ మీరు పారిపోండి సార్ అని చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వరులు ఆయన తెలుగుదేశం ఆయన పారిపోండి సార్ అంటాడు. మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాడు నన్ను. గోడ దిగి ఇవ్వడం కంటే సావటం బెటర్ అయ్యా అని చెప్పా. అది నువ్వే కదా దాడి చేస్తానని చెప్పా. ఏంది ఇదంతా? అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున. వాడికి తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయనకి అట్లా కనపడ్డానేమో. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూంలు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకి తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులు చంపే అలవాటు చంద్రబాబుకి, లోకేష్కి ఉంది కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. చూశారుగా మీరు, సోషల్ మీడియాలో చూడలేదా? నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఏముంది? గాడి గుడ్డు మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి, అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమె ఏం చేస్తుంది పాపం? అనిత ఏం చేస్తుంది? ఐ నో దట్. లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఆమె చేతిలో ఏముంది? ఒక కానిస్టేబుల్ ఆమె చెప్తే వింటాడా? ఇటువరకు మీ పెద్దాపురం ఎమ్మెల్యే కూడా అంతే, కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. హోంమంత్రులు అంటే మాకు తెలియదా? వీళ్ళ రాష్ట్రంలో హోంమంత్రులు ఎట్లా ఉంటారు చంద్రబాబు దగ్గర? అంతా లోకేషే కదా మానిటర్ చేసేది. నా దాడిని లోకేష్ చంద్రబాబు మానిటర్ చేశారు 8 గంటలు ఫోనుల్లో. ఈజ్ ఎ ఫ్యాక్ట్. తెలుసుకోండి మీరు కావాలిస్తే. వాస్తవాలు అనేది ఆ నోట ఈ నోట అందరికీ తెలుస్తాయి, మీకు కూడా తెలుస్తాయి. మీరు చెప్పలేరు అంతే. మేము చెప్తాం, మేము చెబితే ఇది పార్షియల్గా చెప్పాం అనుకుంటారేమో. వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. ఇవాళ రేపు కూర్చుకొని మొత్తం ఎప్పుడు నేను వాస్తవానికి అతి సమీపంలోనే మాట్లాడతాను, దూరంగా మాట్లాడను. తప్పు చేస్తే క్షమాపణ కొడతా, అది నా తత్వం. ఓకే, థ్యాంక్ యూ. సెల్ఫ్ జరిగింది. నేను హలో, దాన్ని ఏమో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కేసు పెడితే అనే ఉండాలా? నేను నా మీద కేసు ఏం పర్లేదు సార్, తెరిచిన పుస్తకం నా జీవితం. నేను మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గనంటే తగ్గను. ఇప్పుడు అన్న ఇంకో కేసు పెట్టానే ఉంది.
రాజా సార్ నా లోగో ఇచ్చేయండి సీన్ గారు. అమ్మ ఒకసారి అవి జరగండి అమ్మ. సార్ సార్ అంబటి రాంబాబు బయటకు రానివ్వకుండా ఉండడానికి పీటీ వారెంట్లు 1 by 1 అంటే ఏ కేసు ఉంటే ఆ కేసు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది వాళ్ళ వికృత చేష్టలకి వాళ్ళ బలహీనతకి నిదర్శనం. ఒక కేసు మీద ఒక కేసు, ఒక కేసు మీద ఒక కేసు, లేనిపోని కేసులన్నీ పెట్టి ఎక్కువ కాలం బంధించాలనుకున్నారు. 18 రోజులు బంధించారు అంతే కదా. మళ్ళీ బంధిస్తే బంధించుకొని మళ్ళీ చెప్పొచ్చా నేను రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఐ విల్ కమ్ అగైన్ అని. అంబటికి కాపు నేతలు సపోర్ట్ చేస్తే కూటమిలో కూడా కాపు నేతలు ఉన్నారు, అంబటికి ఒకరికి కాపు నేతలు ఉన్నారు. దాఖలు న్యాయాన్ని సపోర్ట్ చేయమంటున్నాం. కాపు నేతలు న్యాయాన్ని సపోర్ట్ చేయమంటున్నాం. చెప్తా రేపు చెప్తా అన్ని. ఎందుకు సార్ ఒకవైపు ముద్రగండి కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు మీ విషయం వచ్చినప్పుడు కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఇక యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఇది చంద్రబాబుని అడగాలి. రెడ్ బుక్ రాజ్యాంగంగా గుర్తించవచ్చు. ఎందుకంటే నేను మళ్ళా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. ఎన్నిసార్లు పెట్టుకున్నా లెక్క చేయదు. థ్యాంక్ యూ సార్. సంబంధించిన